నమస్తే, దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఏం సార్, రాజాసాబ్ సినిమా చూసేశారా? రాజాసాబ్ చూడడం జరిగిందమ్మా. మీకు ఎలా అనిపించింది? ఏంటి మీ రివ్యూ? మీరు వెళ్ళిన చోట ఫ్యాన్స్ రివ్యూ ఏంటి? ఎలా స్పందించారు? అంటే ఇక్కడ రాజాసాబ్ విషయంలో ఏం జరిగిందంటే కొంత బిగినింగ్ అంటే మారుతి ఎప్పుడైతే సినిమా ఒప్పుకున్నాడో లేదా మారుతిని హ్యాండిల్ చేశాడో ప్రభాస్, అప్పటి నుంచి ఆయనకి ఏదో విధంగా అవమానాలు, నిందలు, నిష్ఠూరాలు ఇవన్నీ తగులుతున్నాయి. ఏ మనిషికైనా ఒక పని చేసినప్పుడు ప్రోత్సాహం ఉంటే ఆ దారి వేరుగా ఉంటుంది. లేదా నువ్వు హ్యాండిల్ చేయగలవా? ప్రభాస్ గ్లోబల్ స్టార్ కదా, నువ్వు గ్లోబల్ డైరెక్టర్ కాదు కదా, నువ్వేదో చిన్న సినిమాలు చేసుకునేవాడివి కదా, ఇటువంటి మాటలు, ఇటువంటి నిందలు చాలా మోసాడు. తర్వాత ఏంటంటే ఆ పిక్చర్ని హ్యాండిల్ చేయడంలో కొన్ని సన్నివేశాలని చాలా అద్భుతంగా చేశాడు, నో డౌట్. ఇంటర్వ్యూలకి ముందు వచ్చినటువంటి సన్నివేశం కానీ లాస్ట్ బట్ ఒక 20-25 మినిట్స్ సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా చేశాడు అన్నమాట. ఇక్కడ ఏమైందంటే ప్రభాస్కి ఎంతైతే యాక్షన్ ఇమేజ్ ఉందో అంతే రొమాంటిక్ ఇమేజ్ కూడా ఉంది. ఆ రొమాంటిక్ యాంగిల్ని జస్టిఫై చేయలేకపోయాడు. ఎందుకు జస్టిఫై చేయలేకపోయాడంటే ముందు పాటలు కావాలి కదా. పాటలు డెఫినెట్గా ఏది ఎవరు ఎన్ని అనుకున్నా పాటలు ప్రతి సినిమాలో కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. ఇంతకు ముందు రోజుల్లో సినిమాలో మ్యూజిక్ హిట్ అయినట్టయితే సగం సినిమా హిట్ అయినట్టే అనేది నానుడి, అది వాడుక పదం అన్నమాట. అటువంటిది మర్చిపోయి మేము తీసిందే సినిమా, మేము చేసిందే మ్యూజిక్, మేము ఇచ్చిన చూడలే మీరు పాడుకుంటే అది నడవద్దు. అది అహంకారం అనిపించుకుంటుంది కానీ జనం దృష్టిలోకి వెళ్ళదు అన్నమాట. పుష్పకి అదే, అంటే ఆ సినిమా టేకింగ్తో పాటు పుష్పలో ప్రతి సినిమా కూడా హైలైట్ అవ్వడం, అది ఎడిషనల్గా యాడ్ అవుతుందన్నమాట. అది ఎలాగ యాడ్ అవుతుంది అన్నది మనం లెక్క చెప్పడం కష్టం కానీ బట్ డెఫినెట్గా దానికి యాడ్ అవుతుంది, డెఫినెట్గా యాడ్ అవుతుంది అన్నమాట. అది ఆ మ్యూజిక్ విషయంలో కొంచెం ఇక్కడ తమను మ్యూజిక్లో ఇవి నా పాటలు అని చెప్పే ధోరణిలో చెప్పలేదు కానీ రీ రికార్డింగ్ వరకు బాగా చేశాడు. రీ రికార్డింగ్ ఏంటంటే యాక్షన్ సన్నివేశాలు, ఏవైనా అద్భుతమైన సన్నివేశాలు ఉంటే బాగుంటుంది అన్నమాట. తర్వాత ఇక్కడ మారుతి చేసినటువంటి పెద్ద పొరపాటు ఏమిటంటే ప్రభాస్కి ఇది డిఫరెంట్ జోనర్ అని ఒక హారర్ అనే ట్యాగ్ తగిలించాడు. ఇక్కడ జనాలు ఎలాగున్నారంటే హారర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్ట్రీమ్ స్టేజ్లో ఉన్నటువంటి హారర్ మూవీస్ చూసేసి అలవాటు పడి ఉన్నారు. ఆ హారర్ మూవీస్తో పోలిస్తే ఇది హారర్ మూవీయే కాదు. ఇవన్నీ ఆయన చేసుకున్నటువంటి పొరపాట్లు అన్నమాట. హారర్ మూవీ అంటే ఇంతవరకు చూడకంటే ఉన్నటువంటి భయానకమైన మూవీని చూపిస్తే జనం ఆశ్చర్యపోయినట్టయితే అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు ఏదో మీరు మొదటి నుంచి భయపెట్టి అందులో ఏమి లేకుండా ఉండేసరికి అది ఒక ఎడిషనల్గా మైనస్ పాయింట్ అయింది. అంటే వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకున్నారన్నమాట. తర్వాత ట్రయల్స్లో చూపించినటువంటి విజువల్స్ని సినిమాలో ఉంటాయేమో అనుకున్నారు వాళ్ళు. అవి సినిమాలోంచి తీసే
పరిస్థితి వచ్చేసరికి కొంత డిసప్పాయింట్ అయ్యారు. ఏదైనా మనం ట్రైల్ ఒక రుచి చూపించాము, ఈ రుచి బాగుంది అనుకున్నారు అనుకోండి, ఆ రుచి ఆ, మనకి కలక్కపోయినట్టు ఏం చేస్తామంటే వంట నాశనం చేసేసాడు అంటామన్నమాట. అదే పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళు ఆడించుకోవడమే తప్ప, ఎందుకంటే మరి టైం లేదు కదా. అవును. 9వ తారీఖు అయిపోయి 9వ తారీఖు ఇవాళ, 12వ తారీఖు నాడేమో ఈ సినిమా వస్తుంది, మనశంకర్ వరప్రసాద్. ఇవన్నీ తర్వాత చిన్న సినిమాలు వస్తున్నాయి. చిన్న సినిమాలు చూస్తుంటే భయం కలుగుతుంది అన్నమాట. ఎందుకంటే 3 సినిమాలు వస్తే 3 సినిమాలు హిట్ అవుతున్నాయి, 4 సినిమాలు వస్తే 4 సినిమాలు హిట్ అవుతున్నాయి. ఇది రేర్ మాట. చిన్న సినిమా అంటే 4 సినిమాలు వస్తే 3 సినిమాలు పోయి ఒక సినిమా ఏదో హిట్ అయ్యేది ఇంతకు ముందు. కానీ ఇటీవల కాలంలో చిన్న సినిమాలు వచ్చిన 4 సినిమాలు కూడా సొమ్ము చేసుకోగా లాభాల బాటన పడ్డమే కాకుండా ప్రేక్షకుల్లో మంచి టాక్ వస్తుందన్నమాట. అందువల్ల చిన్న సినిమాల్ని మనం చిన్న సినిమాలుగా అనుకోకూడదు. మనకి ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ చాలా పండుగలో ఇంకో 5 సినిమాలు ఉన్నాయి. రాజాసాబ్ కాకుండా మనశంకర్ వరప్రసాద్తో పాటు ఇంకొక ఎవరు సర్వానంద్ పిక్చర్ ఒకటి ఉంది, పోలిశెట్టి పోలిశెట్టి ఉంది, తర్వాత రవితేజ పిక్చర్ ఒకటి ఉంది అన్నమాట. అంటే వీళ్ళందరూ సినిమాలు ఉన్నాయి. వీళ్ళందరూ బాగా సినిమాలు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న వాళ్ళే. ఎట్టి పరిస్థితుల్లో మన రవితేజ సినిమా మాత్రం ప్రూవ్ అవ్వాలి. ఎందుకంటే గత సినిమా ఆయనకి కొత్త డిసప్పాయింట్ చేసింది కనుక, ఆ జాతర ఏదో సినిమా, ఈ సినిమా చేసుకుంటే కానీ మళ్ళీ ఆయన కెరీర్ సజావుగా కొనసాగడం కష్టం అవుతుంది. ఇన్ని కారణాలు ఉన్నాయి కనుక ఇది మనమే అనుకున్నాం ప్రభాస్ ఇమేజ్ గ్లోబల్ ఇమేజ్కి చాలా అద్భుతంగా చేస్తాడు అనిపించింది అన్నమాట. నేను అనుకున్నది ఏమిటంటే ఫస్ట్ హాఫ్ అంతా రొమాంటిక్ యాంగిల్, యాక్షన్ యాంగిల్ పోయినట్టయితే సెకండ్ హాఫ్లో మాత్రం సెకండ్ హాఫ్ ముందు ఏదో ఒక గోస్ట్ లేకపోతే ఏదో హారర్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి సెకండ్ హాఫ్ దులిపేస్తాడు అని అనుకుంటాం కదా. సినిమాని ప్రతి సినిమాని కూడా ఎలా ఊహిస్తాం. సో ఇక్కడ మైనస్ పూర్తిగా ఎవరి దగ్గర ఉంది అంటారు సార్? మైనస్ మారుతికి దక్కుతుందమ్మా. ప్రభాస్ని ఈరోజు మైనస్ అనడానికి ఎవరికైనా నోరు వస్తుందా? అనగలరా? ప్రభాస్ ఇప్పుడు యాక్షన్ పార్ట్ చెరగొట్టడు. అండ్ తమన్ మ్యూజిక్ ఆల్సో సమ్ మైనస్ అని కూడా అంటూ ఉన్నారు, అంటే దానికి తగ్గట్టుగా ఇవ్వలేదు బ్యాక్గ్రౌండ్. నేనే చెప్తున్నాను కదా, తమ పాటలు లేవు ఈ సినిమాలో. అందంగా పాటల పోటీలో ఒక పాట ఈ సినిమా నుంచి పాడమంటే ఎవరైనా పాడతారా? ఒక పాటల పోటీ పెట్టి ఈ సినిమాలోంచి ఒక మంచి పాటను తీసుకొని మీరు ఈ పోటీల్లో పాడండి అంటే ఎవరైనా పాడతారా? అసలు మంచి పాట ఉంటే కదా. అటువంటి ముందు పాటల పట్ల అజాగ్రత్తగా ఉండడం మాత్రం అది మంచిది కాదు. ఏదో ఇది కామెడీతో పోతుంది అనుకున్నాం, కానీ కామెడీ కూడా ఆశించిన కామెడీ లేదు. ప్రభాస్ కూడా మొత్తం అంతా కామెడీ చేసినట్టయితే అది ఆ సినిమాకి ఒక విధంగా చెప్పాలంటే మైనసే అవుతుంది. 6 అడుగులు అందగాన్ని పెట్టుకొని కామెడీ రోడ్కి ఏం పెట్టుకుంటామా? కానీ కామెడీ చేసి సక్సెస్ అయిన డైరెక్టర్ గతంలో మనకి పూరి జగన్నాథ్, బుద్ధిగాడు బేడించి అన్నాయి. కనుక ఇన్ని కారణాల చేత కూడా మనం ఫ్లాప్ అని అనలేం, కానీ సినిమా మాత్రం డిసప్పాయింట్ చేసింది. రేటింగ్లు అవన్నీ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. రేటింగ్ ఇవ్వడానికి మనం ఎవరు? సినిమాకి చాలా అద్భుతంగా బాగా గొప్పగా ఉంటుంది అనుకున్నాము. ఆశించిన స్థాయిలో సినిమా లేదని మాత్రం నేను చెప్పగలను. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.